ఆధార్ దేశంలో బడి అయినా గుడి అయినా ఇప్పుడు అదే ఆధారం. ఇక పిల్లల ఆధార్ కార్డ్ కోసం తల్లిదండ్రులు పడే శ్రమ అంతా ఇంత కాదు. పనులన్నీ మానుకొని ఆధార్ సెంటర్లో క్యూలో నిలబడి వారి బర్త్ సర్టిఫికేట్ ఇతర పత్రాలన్నీ దగ్గర పెట్టుకొని బాబోయ్ అదొక పెద్ద ప్రాసెస్. పైగా 5 ఏళ్లలోపు చిన్నారులకు బాల ఆధార్ మాత్రమే ఇస్తారు. 5 ఏళ్ల తర్వాత దాన్ని మళ్ళీ అప్డేట్ చేయించాలి. అది కూడా తల్లిదండ్రులకు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రస్తుతం ఆధార్ సెంటర్ అంటే గంటల తరబడి పడిగాపులు కాయాలనే చిరాకు అందరిలో కనిపిస్తోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు యుఐడిఏఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక పిల్లల ఆధార్ కార్డ్ అప్డేట్ను వారి పాఠశాలల్లోనే జరిపేలా చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. దేశంలో దాదాపు 7 కోట్ల మందికి పైగా పిల్లలు తమ వేలిముద్రలను ఆధార్ కార్డ్ కోసం ఇవ్వాల్సి ఉండడంతో వాటి సేకరణకు పాఠశాలలకే బయోమెట్రిక్ యంత్రాలను పంపించాలని భావిస్తోంది. మరో నెలలో ఇది కార్యరూపం దాల్చనుంది. దశల వారీగా దీన్ని విస్తరించినట్లు సమాచారం. ప్రస్తుతం పసికందులు మొదలు 5 ఏళ్లలోపు చిన్నారులకు వారి బయోమెట్రిక్ వివరాలు తీసుకోకుండానే ఆధార్ సంఖ్యను కేటాయిస్తున్నారు. వారికి 5 ఏళ్లు వచ్చాక ఫింగర్ ప్రింట్స్ ఇచ్చి ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలి. 7 ఏళ్లు వచ్చిన తర్వాత కూడా ఇలా చేసుకొని వారికి ఆధార్ సంఖ్యను తొలగించడం జరుగుతుందని యుఐడిఏఐ నిబంధనలు చెబుతున్నాయి. అయితే 5 నుంచి 7 ఏళ్ల మధ్యనైతే ఉచితంగా, ఆ తరువాత ₹100 రుసుముతో ఆధార్ కార్డ్ అప్డేట్ చేస్తారు. పాఠశాలల్లో ప్రవేశాలు, ప్రవేశ పరీక్షలకు నమోదు, ఉపకార వేతనలు పొందడం, ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలు వంటి వాటికి బయోమెట్రిక్ అప్డేట్తో ఉన్న ఆధార్ అవసరం కావడంతో పాఠశాలలకు వెళ్లి పిల్లల నుంచి బయోమెట్రిక్ సేకరించి ప్రణాళికలతో ఉన్నామని యుఐడిఏఐ సిఇఓ భువనేశ్వర్ కుమార్ తెలిపారు. కేంద్రం ఈ ప్రక్రియ వీలైనంత త్వరగా మొదలు పెడితే ఇక తల్లిదండ్రులకు ఆధార్ సెంటర్లో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి తప్పుతుంది.